నా పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మా ముఖ్య ఉద్దేశం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని గత 32 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు మాదిగ ఉపకులాలు పోరాటాలు చేస్తున్న విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు అందరికీ తెలిసిందే, అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలిసింది. కాబట్టి ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని చేసిన పోరాటాలు ఏదైతే ఉన్నాయో 1997లో 20 లక్షల మంది మాదిగలను హైదరాబాద్ చుట్టుముట్టి చంద్రబాబు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు చూపు మాదిగల వైపు మళ్ళేలా చేసి ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించే విషయంలో మీకు అండగా ఉంటానని 1996లోనే మాదిగల ఆత్మగౌరవ సభకు వచ్చిన చంద్రబాబు నాయుడు మాదిగలకు భరోసా ఇవ్వటం అనేది జరిగింది. ఆ తర్వాత మాల సోదరులు సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేసిన తర్వాత మళ్ళీ తిరిగి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయటం, ఉషా మేరా కమిషన్ వేయటం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇడుపులపాయలలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయడం జరిగింది. ప్రధాని మన్మోహన్ సింగ్ లెటర్ రాయటం అనేది జరిగింది. నిన్నటి శాసన మండలి సమావేశాలలో కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆయన కూడా ఆమోదం తెలపటం అనేది జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట కట్టుబడి ఈ ప్రభుత్వంలో వర్గీకరణ చేసి అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏకగ్రీవ తీర్మానం జరిగింది. ఈ ఏకగ్రీవ తీర్మానం జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతునిచ్చాయి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ అధినేత ఆయన కూడా శాసన మండలిలో మద్దతు ఇవ్వటం వల్ల ఏకగ్రీవంగా చట్టం జరిగింది. ఈ చట్టం జరిగినందుకు గాను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అంటే అనేక సందర్భాల్లో ఆయన మాదిగలకు అండగా నిలబడతానని రాజకీయంగా సగం సీట్లు నిన్నటి 24 ఎలక్షన్లు ఇవ్వటం అనేది జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరి ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వర్గీకరణ జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇట్లాగా అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమానికి 32 సంవత్సరాల పాటు జరిగిన సుదీర్ఘ ఉద్యమానికి అండగా నిలబడినటువంటి ప్రతి రాజకీయ పార్టీకి, ప్రజా సంఘాలకి, దళిత సంఘాలకి అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ డిసెంబర్ 4వ తేదీన మాదిగల విద్యోత్సవ సభ విజయవాడ జింకానా గ్రౌండ్ లో నిర్వహించబోతున్నాం. దీనికి అనంతపురం జిల్లాలో అత్యధిక శాతంగా ఉన్నటువంటి మాదిగలు ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి అత్యధిక శాతంగా మాదిగలు కదిలి రావాలని కోరుకుంటా ఉన్నాం. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుబంధంగానో లేదా ఏ ఒక్క రాజకీయ పార్టీ కనుసనల్లోనో జరుగుతున్నది అయితే కాదు. ఇది ఒక స్వతంత్ర సాంఘిక ఉద్యమం. ఈ జాతికి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో నష్టాలు అనుభవించి, ఎన్నో అక్రమ కేసుల్లో ఇరికించబడి ఈ రోజుకి 32 సంవత్సరాల తర్వాత వర్గీకరణ జరిగిందంటే ఒక పక్క మాదిగలు సాధించుకున్న విజయం, మరో పక్క అన్ని రాజకీయ పార్టీలు మాదిగలు మద్దతు ఇచ్చినటువంటి సందర్భం. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మాదిగలు సాధించిన విజయానికి వారందరూ కూడా పేరు పేరున ఉద్యమ సంఘాలు, ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున అందరినీ కూడా ఈ వేదికకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది అనంతపురం జిల్లా నుంచి ప్రత్యేకించి అధిక శాతంగా రావాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దీంట్లో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఈ కరపత్రాలు విడుదల చేయడం కోసం వచ్చామని కూడా సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు ఈ ఉద్యమానికి సహకరించినటువంటి పాత్రికేయులు కూడా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి మరి సాకే హరి గారు కానీ, మరి కుంటిమ దోబులేస్ గారు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క నాయకులు ఇక్కడికి వచ్చారు కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదిక వారందరిని ఆహ్వానించడం అనేది జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ అనేది 30 సంవత్సరాల సుదీర్ఘంగా ఎంతో మంది అశూలు బాసి ఈ వర్గీకరణ కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ అదేవిధంగా ఆ అమరవీరుల త్యాగమే ఈ రోజు ఎస్సీ వర్గీకరణ జరిగింది. కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చి పోయినా కానీ ఏ ప్రభుత్వం కూడా వర్గీకరణ పైన
చట్టబద్ధత కోసం ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి వచ్చి పోతున్నారే గాని మాదిగల ఉద్యమం మహా ఉద్యమాన్ని గమనించి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి, మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము మనకి వర్గీకరణ చేయడం వల్ల దానికి విజయోత్సవ సభను జింకన్న గ్రౌండ్ ఈ రేపు డిసెంబర్ నెల 4వ తారీఖున పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాల నాయకులను, కుల సంఘాల నాయకులను, అన్ని రాజకీయ సంఘాల నాయకులు, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి అందరినీ ఏకం చేసి ఆ సభలో వారికి సన్మాన కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్ర అధ్యక్షులు పేర్పోగు వెంకటేశ్వరరావు గారు అందరినీ, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, ప్రతి రాజకీయ పార్టీని కూడా, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ నాయకుల్లో ఉండబడినటువంటి ఎస్సీ మాదిగలందరూ కూడా ఈ సభకు వచ్చి సభని విజయవంతం చేస్తారని చెప్పని నేను వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ వాళ్ళకి విన్నవిస్తూ ప్రతి ఎమ్మెల్యే కూడా, మాదిగ ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ కరపత్రాలని ఈ రోజు అనంతపురం జిల్లాలో మేము విడుదల చేస్తున్నాం. కాబట్టి ఈ కరపత్రాన్ని ప్రతి ఎమ్మెల్యే కూడా చేరవేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాదిగలు అందరూ కూడా, ప్రజా సంఘాలు నాయకులు కూడా హాజరై దీన్ని విజయవంతం చేస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉండబడినటువంటి నా రక్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.